ఆర్కేపురం వాసవి కాలనీలోని అష్టలక్ష్మి ఆలయంలో 28వ ఇష్టి సహిత బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 15 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఆలయాన్ని విద్యుత్ దీపాల కాంతులతో అలంకరించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, మంగళహారతులు, పల్లకీ సేవ, ఊరేగింపు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఏటా నిర్వహిస్తున్న అమ్మవారి బ్రహ్మోత్సవాలు లక్షలాది మంది భక్తులు హాజరవుతున్నట్టు తెలిపారు ఆలయ చైర్మన్ సురేష్ గుప్తా. అష్టలక్ష్మి దేవాలయంలో 28వ బ్రహ్మోత్సవాలు అంకురార్పణ జరిగింది. ప్రతి సంవత్సరం లాగే మనం ఎప్పుడూ జరుపుకుంటున్నట్టే ఈసారి కూడా చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. కొత్త కల్చరల్ ప్రోగ్రామ్స్, ఉదయం సాయంత్రం రథోత్సవాలు ఉంటున్నాయి. భక్తులందరికీ కూడా మనం ఇక్కడ అన్నప్రసాదాలు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కూడా కల్పిస్తున్నాం అందరికీ. సుమారు 1,00,000 మంది పైగా పోయిన సంవత్సరం దర్శనం చేసుకున్నారు, అమ్మవారి దర్శనము. ఈసారి 1,00,000 కంటే పై చిలుకు భక్తులు వచ్చేటట్టు అనుకుంటున్నాం మేము. కాబట్టి అందరూ కూడా మన అష్టలక్ష్మి దేవాలయం దర్శించి అమ్మవారి, స్వామివారి దర్శనం చేసుకొని ఆశీర్వాదం ఉండాలని కోరుతున్నాం. బ్రహ్మోత్సవాలలో భక్తులు అందరికీ సౌకర్యార్థము ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అన్నప్రసాదము కల్పిస్తున్నాము. అలాగే మంచినీళ్ళ సౌకర్యము, మజ్జిగ సౌకర్యాలు అవన్నీ కూడా చేస్తున్నాము. ఇదంతా కూడా 28 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నది. ప్రతి సంవత్సరం కూడా మనం ఇంకా ఘనంగా జరుపుకుంటున్నాము. ఇదంతా భక్తులు, దాతలు వాళ్ళ ఆశీస్సులతో, వాళ్ళ సలహా సహకారంతో